అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటన అంటూ పోలవరానికి వెళ్ళి రావటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత 4 సీజన్ల సమయం పడుతుంది పోలవరాన్ని పూర్తి చేయడానికి అని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు లేదా పునర్నిర్మించడం, ఇక తర్వాత మిగిలినటువంటి పనులు, కుడి కాలువ ఎడవ కాలువ పనులు దాదాపుగా పూర్తి వస్తున్నాయి. ఇక ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి పవర్ హౌస్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, ఇక అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ వీటికి సంబంధించినటువంటివి. సో ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటి మీద ఒక 4 ఏళ్ళ సమయం పడుతుందని అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే అమెరికా, కెనడాకు చెందినటువంటి నిపుణుల కమిటీ ఒకటి పోలవరాన్ని సందర్శించబోతుంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. వీరు కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ఆధ్వర్యంలో పోలవరాన్ని సందర్శించి ప్రస్తుతం పోలవరం పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏ విధంగా ముందుకి వెళ్ళాలి, ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి, ఏటిని ముందు స్టార్ట్ చేయాలి, ప్రస్తుతం పనులు ఆగినటువంటి నేపథ్యంలో వీటిని ఎలా కొనసాగించాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, త్వరగా కంప్లీట్ చేయడానికి, నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు చేపట్టడానికి చేయాల్సినటువంటి పనులేంటి, వీటి మీద సూచనలు ఇవ్వనున్నారు. అందుకోసమే ఒక బృందం అమెరికా, కెనడా నుంచి రాబోతున్నారు అనేది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం.